శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మా పంటలు ఎండుతుంటే మీరు ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని మండిపడ్డారు. నీటి నిల్వలు తక్కువగా ఉంటే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని నిబంధనలు ఉన్నా ఏపీ మాత్రం అందుకు భిన్నంగా అక్రమంగా నీటిని వాడుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఇలాగే అక్రమంగా నీటిని తరలించుకుపోయిందని మేము ధర్నా చేస్తామనే వరకు నీళ్లు దోచుకుందన్నారు. నాడు మేం హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కూడా మొత్తం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు మొత్తాన్ని కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై దీని నుంచే ఉంది. దీని భిన్నంగా చాలా సందర్భాలలో అక్రమంగా ఇర్రెగ్యులర్గా ఇష్టారాజ్యంగా నీళ్లు వాడుతూ ఈ యొక్క పవర్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం జనరేట్ చేసి కిందికి వదిలిపెడతా ఉన్నారు. గతంలో ఇదే పరిస్థితి 2012లో కూడా ఇదే జరుగుతూ ఉంటే ఆనాడు నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. అట్లాగే విద్యాసారావు గారు ఇద్దరు కలిసి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. దట్ ఈస్ రిట్ పిటిషన్ నెంబర్ 252, 261, 300 and 302 of 2012 డేటెడ్ 26th November 2012. అందులో అప్పుడు ఎందుకంటే దానికంటే మొదలు ఆ 2012లో శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అప్పుడు ధర్నా చేయడం జరిగింది. అట్లాగే హైకోర్టులో పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆపడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా హైకోర్టు కూడా గవర్నమెంట్ ఏమని ఇచ్చింది, అప్పుడు హైకోర్టు ఆర్డర్లో పినాకిని ఘోష్ గారు జడ్జిమెంట్లు ఇచ్చారు. వీ డు నాట్ అంటే స్పష్టంగా వీ డు నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ అస్ టు పాస్ ఎనీ ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ దీస్ మ్యాటర్స్ in view of the fact that the government has specifically stated about the maintenance of the minimum water level in the respective. 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ డొల్లా అని, అందుకే దానికి సంబంధించిన పత్రాలను చించివేశామని చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 1 కోటి మంది మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామన్నారు హరీష్ రావు. నీటిపారుదల శాఖ పద్దుపై చర్చ సమయంలో మమ్మల్ని సస్పెండ్ చేశారన్నారు హరీష్. అనేక ప్రజా సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. బడ్జెట్ బిల్లులు పాస్ చేసుకునే ఒక రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి తూతూ మంత్రంగా సభను నడిపారు తప్ప నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. లేదు, ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే తనైనా చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు గనక ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా డిస్కషన్కు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి 19 సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పెట్టాలని మేము బీఏసీ మీటింగ్లో స్పీకర్ గారికి, ప్రభుత్వానికి మా తరఫున ప్రతిపాదించాం. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. పోనీ ప్రభుత్వమైన జనరల్గా ఏం చేస్తాయంటే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు గనక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది గనక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఇప్పపు సారాపై తాను మాట్లాడితే ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఏకంగా మామా ఏక్ పెగ్లా అనే పాటకు డ్యాన్స్ చేసినా ఎంజాయ్ చేశారు. అదే మేము ప్రజల ఆరోగ్యం గురించి ఇప్పపు ప్రస్తావన తీసుకొస్తే ట్రోల్స్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని అనిరుద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సినిమా యాక్టర్లంతా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని సంచలన డిమాండ్ చేశారు. డ్రగ్ టెస్ట్ చేయించుకుంటేనే వారి సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపు చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు.
అదే ఒక రాజకీయ నాయకుడు తాగకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా? నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు దివంగత ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆయన మాట్లాడుతూ పేరు పెట్టడంలో శ్రద్ధ చూపుతూ ఉంటారు కానీ కారిడార్ పనులు సమయానికి చేయడం లేదు అని విమర్శించారు. తను బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా 3వ స్థానంలో నిలిచారని, దివంగత బండారి రాజిరెడ్డి సొంతంగా ఎన్నో రోడ్లు గుళ్ళు నిర్మించారని గుర్తు చేశారు. ఉప్పల్ నారపల్లి కారిడార్కి బండారి రాజిరెడ్డి గారి పేరు పెట్టినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే మా ఫ్యామిలీ, మా అన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా అమ్మ మల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ ఉండే. గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 50 ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు కానీ మా అమ్మగారు మేమందరం ఉంటూ ఈరోజు ఆ సర్వీసులు సీఎం గారు గుర్తించి, కాంగ్రెస్ పార్టీలో గుర్తించి ఈ కారిడార్కి పేరు పెట్టడం జరిగింది. దానికి మళ్ళీ ఒకసారి వేం నరేందర్ రెడ్డి అన్న గారికి అలాగనే సీఎం గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ పేరు పెట్టినందుకు. మళ్ళీ ఇంకేదంటే దీనికి సంబంధించింది ఏదైతే మా అన్నగారు ఉన్నారో ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి ఏ రకంగా హానెస్ట్గా పనిచేసిండో సీఎం గారు తెలుసు. ఎందుకంటే 18లో సీఎం గారికి క్యాంపెయిన్ చేయడం జరిగింది. మా అన్నగారు ఆయన ఎంపీలో పడ్డప్పుడు అంతా ఆయన్నే చెప్పిండు, కాలనీలలో కానీ ఎక్కడ బస్సులు ఎక్కడ పోయినా రాజన్న పేరు చాలా మంచిగా ఉంది, అందరు మంచిగా గొప్పగా చెప్పుకుంటున్నారు, నాకు క్యాంపెయిన్ చేసిండు, నేను థ్యాంక్స్ అని చెప్తూ మొన్న అయితే ఇదే రకంగా చెప్పి నాకు చెప్పిండు ఈ పేరు డెఫినెట్గా ఇస్తున్నాను అని చెప్పేసి జియో కూడా ఇచ్చేసేయం జరిగింది. పార్లమెంట్లో గద్దర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి దగ్గర దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. గద్దర్ గారిని రాహుల్ గాంధీ గారు కలిసి సంప్రదించారని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా గౌరవ హోంమంత్రి గారు మరి గద్దర్ను అవమానించడము యావత్ తెలంగాణ ప్రజానికం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. ఇంతకు ముందు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ఒక వ్యాఖ్య చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిండ్రు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండ్రు. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల గొంతుకను అందరికీ చేరవేసే విధంగా యావత్ తెలంగాణ లోకాన్ని చైతన్యపరిచే విధంగా గద్దర్ గారు పోరాడినరు. అటువంటి గద్దర్ గారిని అవమానించడం యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమే. సిగ్గు లేకుండా అమిత్ షా గద్దర్ గారిని అవమానిస్తుంటే ఇదే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షా వెనకాలనే కూర్చొని నవ్వుతా ఉన్నాడు. సిగ్గుండాలే కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నాం అశోక్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. న్యాయవాదుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం ఏదైతే అమల్లోకి వచ్చిందో దానికి మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం చాలా కృషి చేసి వాటి బిల్లుల రూపంగా ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసినందుకు గాంధీభవన్లో ఈరోజు పీసీసీ లీగల్ సెల్ తరఫున ఉత్సవాలు జరిపాం. మా న్యాయవాద సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ చిరకాల వాంఛ గత 12 సంవత్సరాల నుంచి కూడా న్యాయవాదులందరూ కూడా పరిరక్షణ చట్టం కావాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చాలా ధర్నాలు, రాస్తారోకోలు, కోర్టులు కూడా చాలాసార్లు బహిష్కరించారు. మరి వాళ్ళ కోరిక ఈరోజు నిజమైనందుకు నిజమైన అంటే తెలంగాణ వచ్చినప్పటికి కూడా తెలంగాణలో ఉన్న న్యాయవాదులందరికీ కూడా ఈరోజు వాళ్ళకి సంతృప్తి చెందింది. కాబట్టి వారందరి తరఫున ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పార్టీకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రిని మరి ఇతర మంత్రులను కూడా పిలిచి ఒక సన్మానం జరిపి ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వాటిని కూడా మేము పరిష్కరించుకుంటామని తెలియజేస్తాం. ఈ నెల 2న హనుమాన్ జయంతి నేపథ్యంలో తాడ్ బండ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించారు సిపి సజ్జనార్. తాడ్ బండ్ దేవాలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లతో పాటు భద్రతా చర్యలను పర్యవేక్షించిన సజ్జనార్ ఆలయంలో నిర్మాణ పనుల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతున్న నేపథ్యంలో శోభాయాత్ర రూట్ మ్యాప్ను బంటియా గార్డెన్ మీదుగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కోసము కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ అయిన తర్వాత మనం ఈ మొత్తం రూటు గౌలిగూడ నుంచి ఇక్కడ తాడ్బంద్ దాకా మొత్తం ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, లాస్ట్ టైం ఏమేమి ఛాలెంజెస్ వచ్చినో ఈసారి ఏం చేయాల పైన మనము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, మన మల్కాజ్గిరి సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి ఈ ఒక రూట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ మన సెలబ్రేషన్స్ కమిటీ నుంచి కూడా శశిధర్ గారు, శ్రీకాంత్ గారు అందరు కూడా కీలు అందరు కూడా మనతో రావడం జరిగింది. సో ఈ లాస్ట్ టైం కూడా బాగా కోఆపరేట్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా సెలబ్రేషన్ జరగడం జరిగింది. ఈసారి కూడా ఆర్గనైజింగ్ కమిటీ కూడా అదే కోరడం జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్క పండుగకు హైదరాబాద్ సిటీ పోలీస్ కి, జిహెచ్ఎంసీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పండుగ కూడా బాగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మొత్తం ఇది 12.5 కిలోమీటర్స్. ఇది అందరూ ఇది మనము మల్కాజ్గిరి వచ్చినా, హైదరాబాద్ సిటీ పోలీస్కి వచ్చినా ఒకటే టీమ్ గా మనము పనిచేయడం జరుగుతుంది. దాదాపు 3000 సిబ్బందితోని మనం ప్లాన్ చేశాను. మన ఆఫీసర్స్, సిఆర్, లోకల్ ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ అందరు కూడా కలిసి ఈ యొక్క సెలబ్రేషన్స్ ని జయప్రదం చేయడానికి మన హైదరాబాద్ సిటీ పోలీసు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈసారి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టాను. ఈ రోజు కానీ రేపు డిసైడ్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి కోరడం జరిగింది. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లు కార్పొరేట్ కంపెనీలు మార్జిన్ తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1న బంద్కు తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు నాచారంలో వివిధ రిటైల్ షాప్ యజమానులు మద్దతు తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాచారంకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం చికెన్ షాప్ యజమానులు మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ చికెన్ రేటు 3 రోజుల్లో 250కి ఎలా వచ్చిందని, దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం ఇవ్వాలి. తమకు మార్జిన్ తగ్గించడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇటు షాపుల రెంట్, వర్కర్ల జీతాలు చెల్లించలేక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం ఆలోచించి మార్జిన్ పెంచే ప్రయత్నం చేయాలని కోరారు. చికెన్ షాప్ నడిపించే ఓనర్స్ అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు ఈరోజు బంద్ను ప్రకటిస్తామని కూడా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెప్తూ ఈ నిరసన తెలుపుతున్న వారికి వాళ్ళ బాధలు భరించుకోలేక ఈ యాజమాన్యం వాళ్ళకి ఇయ్యాల్సిన % సక్రమంగా ఇవ్వకపోవడంతో వాళ్ళు రెంట్లు కట్టుకోలేక, వాళ్ళ నష్టాన్ని భరించుకోలేక, వాళ్ళు పనిచేసేట వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పక్షాన ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ ఏకతాటి మీద నాచారం డివిజన్ లో ఉన్న చికెన్ షాప్ నడిపించే ఓనర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళ కలిసి నడుచుకుంటున్నాము. ఈ ధర్నా ఎందుకంటే తెలియజేయడం మా చికెన్ షాప్ వాళ్లకు, రిటైల్ షాప్ వాళ్లకు కంపెనీ వాళ్ళు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు. సపోజ్ 80 రూపాయలు లిఫ్టింగ్ వచ్చినప్పుడు
180, 160 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లిఫ్టింగ్ 180 వస్తే మాకు అదే 20 రూపాయల మీద మార్జిన్ చేసి పర్సంటేజ్ ఇస్తున్నారు. కాబట్టి మాకు వర్కౌట్ అయితే లేదు. మా లేబర్స్ మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కిరాయిలు కట్టలేకపోతున్నాము. కాబట్టి మాకు కూడా మా చిన్న చికెన్ షాపుల మీద కూడా, రిటైల్ షాపుల మీద కూడా దయచేసి కంపెనీ వాళ్ళు పర్సంటేజ్ 1.85 చేసి ఇస్తే మా ఖర్చులు అన్ని దీంట్లో. హైదరాబాద్లోని అత్తాపూర్ పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు పోలీసులకే సవాల్ విసురుతూ ప్రమాదకర స్టంట్ చేశారు. రక్షక్ పోలీస్ వాహనం ముందే బైక్ స్టంట్ చేయడంతో పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని డీసీపీ సమక్షంలో హాజరుపరిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి ప్రమాదకర చర్యలు మళ్లీ చేయవద్దని కఠినంగా హెచ్చరించారు. ఇక పోలీసుల ముందే ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చేయడం, వాటిని వీడియో తీసి ప్రచారం చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ట్రాన్స్జెండర్ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని ట్రాన్స్జెండర్స్ సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రాన్స్జెండర్ చట్టం తమ హక్కులను పూర్తిగా రక్షించడం లేదని, కొన్ని నిబంధనలు తమకు అన్యాయం చేస్తున్నాయని వారు ఆరోపించారు. ముఖ్యంగా గుర్తింపు, సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాల విషయంలో సరైన న్యాయం జరగడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రాన్స్జెండర్ యాక్ట్ను రద్దు చేయాలని లేదా అవసరమైన సవరణలు చేపట్టాలని కోరారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కలుషితమైన అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు హెచ్ఫాస్ట్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పోలీసులు మైలార్దేవ్పల్లి పిఎస్ పరిధిలోని ఎస్కేఆర్ ఫుడ్ ప్రాడక్ట్స్పై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుడైన హసన్ అలీ రూపానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతం నివాసిగా గుర్తించబడ్డాడు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ పేస్ట్ను తయారు చేస్తున్నారు. నాణ్యత లేని ముడి సరుకులు, నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి కలుషితం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.